హల్లెలూయా. దేవాది దేవుని నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనములు. అందరూ బాగున్నారండి? ఈరోజు దేవుని జీవాహారముగా మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. John chapter 1 verse 14. And the word was made flesh and dwelt among us, and we beheld his glory, and glory as of the only begotten of the Father, full of grace and truth. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క నాణ్యమునకు 2 భాగములు ఉన్నట్లుగా, రెండింటికి సమాన ప్రాధాన్యత ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారికి 2 స్వభావములు ఉన్నాయి. అవేంటంటే ఆయన 100% మానవుడు, అలాగే 100% ఆయన దైవత్వం గలవాడు. అది క్రిస్టియన్ డాక్ట్రైన్. ఇక్కడ యోహాను గారు క్రీస్తు జీవితంలో ఉన్నటువంటి దైవత్వమైన స్వభావాలను ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ ఆయన దేవుని కుమారుడని తన సువార్తలో ఇక్కడ రాస్తున్నారు. లూకా యేసుక్రీస్తు జీవితంలో ఉన్నటువంటి మానవత్వమును ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఆయన మనిషి కుమారుడుగా తన సువార్తలో రాశాడు. లూకా డాక్టర్ గారు కూడా కాలమునకు సంబంధించిన ఆధారములు, వీటి విభిన్నమైన ముఖ్యాంశాలను మనం ఆధారం చేసుకొని ఈ సువార్తలో మనము చదువుకోవచ్చు. ప్రభువారు చేసిన 7 అద్భుతములు అంటే నేనే అని ఆయనను దృఢపరిచినట్టుగా 7 సత్యములు కేంద్రంగా చేసుకొని సువార్త రాస్తూ ముందుకు వెళ్తారు. 7 ఐఆమ్స్ అంటారు. అంటే నేనే అన్నది దేవాది దేవుని నామము, సర్వోన్నతమైన నామము. నేనే యాహువే అని అర్థము. ఆ యొక్క విషయాలను ఇక్కడ యేసుక్రీస్తు వారు నేనే అని 7 ఐఆమ్స్ ద్వారా దృఢపరుస్తాడు. ఈ యొక్క జాన్ ద బాప్టిస్ట్ గాస్పల్ అయినటువంటి యోహాను సువార్తలో ప్రభువు వారు వాక్యమని శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారని, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని 1వ అధ్యాయమును ఆదికాండము 1వ వచనంతో పోలుస్తూ చెప్పబడింది. అంటే ఆదికాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడుతుందిగా, అది ఆది అనగా అక్కడ ప్రభువారు ఉన్నారు. సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. దాన్ని గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఇక్కడ యోహాను గారు అరణ్యములో కేకవే ఒక శబ్దముగా ప్రభువు వారికి ముందుగా మార్గము సరళము చేయుటకు నేను వచ్చి ఉన్నానని చెబుతూ సువార్తను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఫిలిప్పీలకు 2:6-8 వచనంలో చెప్పబడినట్లుగా ఆయన భగవంతుని రూపంలో ఉన్నప్పటికీ దేవాది దేవునితో సమానత్వాన్ని గ్రహించవలసిన విషయముగా పరిగణించలేదు, కానీ సేవకుని రూపాన్ని ధరించి మనుషుల రూపంలో జన్మించుట ద్వారా ఆయన తనను తాను తగ్గించుకున్నారు. మరియు ఆయన మానవ రూపంలో కనిపిస్తూ ఆయన మరణానికి, శిలువ మరణానికి కూడా విధేయుడుగా మారడం ద్వారా ఆయన తన యొక్క విధేయతను పూర్తిగా తండ్రికి కనపరుచుకున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము, నేనే పైనుంచి దిగివచ్చిన జీవాహారము. ఎవరైనా ఈ రొట్టె తింటే, ఈ గిన్నెలోనిది తాగితే అతను నిత్యము శాశ్వతంగా జీవిస్తాడు అని ప్రభువు వారికి మన సెలవిచ్చి ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం ప్రకారము మొదటి మనిషి, మొదటి ఆదామైతే రెండవ ఆదాము, రెండవ మట్టి మనిషిగా ఆయన స్వర్గం నుంచి వచ్చాడు. మొదటి ఆదాము ద్వారా పాపము ఈ లోకానికి సంక్రమిస్తే, రెండవ ఆదాము ద్వారా మనకు రక్షణను దేవుడు తీసుకొని వచ్చాడు మానవునిగా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయన రక్షకుడని అంగీకరించి మన హృదయంలో దానిని విశ్వసించి ఆయన ప్రభువు మన కొరకు మరణించాడని,
నీ కొరకు తిరిగి లేచాడని విశ్వసించినట్లయితే అది నీకు రక్షణ. ప్రతి ఆత్మ కూడా దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఆయనను ఒప్పుకొని ప్రతి ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది కాదు, అది క్రీస్తు యొక్క విరోధి ఆత్మ. కనుక మనము ఎప్పుడైతే వాక్యం వింటున్నామో, ఈ యొక్క వాక్యములను ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతున్నావో, అదియే రాకడ సమయము, ఇదియే రక్షణ దినము, ఇదియే అనుకూల సమయమని నీవు వెంటనే గ్రహించి మారు మనసు పొంది దేవుని పాదాల దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు నీకు నిత్యత్వాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితం అంతా వెచ్చించినప్పటికీ కొనలేని రక్షణను, సంపాదించలేని రక్షణను ఆయన మనకు ఉచితముగా అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మన వలె ఈ లోకంలో జీవించినప్పటికీ పాపము లేనివాడిగా మనందరికీ ఏ విధంగా జీవించాలో మాదిరి చూపించి వెళ్ళి ఉన్నాడు. నేటికి సజీవుడిగా, కృపాసత్య సంపూర్ణుడిగా, పరిశుద్ధాత్ముడిగా మన మధ్య కార్యములు జరిగించుతూనే ఉన్నాడు. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకొను గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా. నీ యొక్క కృపలో బలపరిచి మీ మాదిరిని ప్రభువా ఈ లోకంలో అనుసరిస్తూ మీరు మా కొరకు అనుగ్రహించినటువంటి రక్షణను చేరుకొనుటకు నాయన అనేక మందిని మీ వైపు తిప్పుటకు ప్రతి ఒక్కరిని వాడుకోనండి. ఎవరెవరు ఏ అక్కరతలతో మోకరించున్నారో ప్రభా, మీకు సమస్తం ఎరిగిన దేవుడివి. వారి కట్లను తెంపి వారికి విడుదలను దయచేసి సమస్త విషయాల్లో ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.